నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన 'లివింగ్ టుగెదర్' అనే కథను విందామా? అలవాటుగా కెనెట్కి హోండా పూలమ్మి గంప దగ్గర ఆగింది. అంతలోనే పూలెందుకు, గౌతమ్ ఊర్లో లేడుగా అనిపించి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ పూలమ్మి కళ్ళల్లో నిరాశ చూసి, గౌతమ్ లేకపోతే పూలు పెట్టుకోకూడదా? పెట్టుకోకపోయినా ప్లేట్లో పోసి డ్రాయింగ్ రూమ్లో పెడితే చక్కగా ఇల్లంతా సువాసన పరుచుకుంటుంది. మూర పూలు కొని స్కూటర్ స్టార్ట్ చేసింది చిత్ర. మగరాయిళ్ళ క్రాఫ్ట్ చేయించుకు తిరిగే తాను ఇప్పుడు జుత్తు పెంచి 2 అల్లికలు అల్లి రబ్బర్ బ్యాండ్ కట్టి సన్నజాజులు మల్లెలు తురుముకోవడం తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది చిత్రకి. ఎంత మార్పు వచ్చింది గౌతమ్తో సహచర్యం ఆరంభించాక. చిన్నప్పుడు తల్లి 2 జళ్ళు వేసి పూలు పెడితే పీకేసేది, చేతికి గాజులు వేయించుకునేది కాదు. గౌన్ తొడిగితే అన్నయ్యలా ప్యాంటు షర్టు కావాలని ఏడ్చేది. ఆడపిల్ల లక్షణాలు లేవే నీకు, మగరాయుడివి అనేది తల్లి. ఇంజనీరింగ్ చదువుతుండగా ఓనాడు జుత్తంతా కత్తిరించుకుని క్రాఫ్ట్ చేయించుకుని ఇంటికి రాగానే తల్లి లబోదిబో అంది. తండ్రి చాలా విముఖతతో మొహం చిట్లించాడు. అలాంటి తను గౌతమ్ అన్నాడని పూలు ఎందుకు పెట్టుకోవు, సన్నజాజులు మల్లెలు మంచి రొమాంటిక్ ఫీలింగ్ ఇస్తాయి అన్నాడని అతని కోసం జుత్తు పెంచి పూలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అలవాటుగా మారింది. హోండా పార్క్ చేసి అపార్ట్మెంట్ తలుపు తీస్తుంటే గౌతమ్ ఊర్లో లేడన్న భావం ఏదో రిలీఫ్నే ఇచ్చింది. అతను వస్తాడని గబా గబా అలుపైనా తీర్చుకోకుండా ఫ్రెష్ అయ్యి తయారవ్వక్కర్లేదు. అతను లేడు గనక ఏం వండాలి, అతనికి ఏమిష్టం అన్న ఆలోచన అక్కర్లేదు. నిన్న సాయంత్రం వండిన వంట అతను తినకుండానే తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని ఆఫీస్కు ఫోన్ వచ్చిందని హడావిడిగా ట్రావెల్ ఏజెంట్తో టిక్కెట్టు తెప్పించుకుని బాంబే ఎక్స్ప్రెస్లో పూనా వెళ్ళిపోయాడు. ఫ్రిడ్జ్లో ఉన్నది తను తినేయచ్చు, వంట అక్కర్లేదు, తొందరగా పడుకుండిపోవచ్చు. బద్ధకంగా దివాన్ మీదకి హ్యాండ్ బ్యాగు చున్నీ విసిరేసి ఫ్రిడ్జ్లోంచి ఫాంటా గ్లాసులో వంపుకుని సిప్ చేస్తూ టీవీ ఆన్ చేసింది. సాయంత్రం ఏం మంచి ప్రోగ్రాంలు ఉండవు. విసుగ్గా టీవీ ఆపేసి దివాన్ మీద తలగడలు అమర్చుకుని వాలింది. గౌతమ్ ఉంటే ఎంత తేడా. అతను వచ్చే లోపల గబగబా వంట చేసి స్నానించి మంచి చీర కట్టుకుని సన్నజాజి పూలు పెట్టుకుని వంటంతా డైనింగ్ టేబుల్ మీద సర్దేసేది. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇటు పొల్లదీసి అటు ఎప్పుడూ పెట్టలేదు. తాగిన గ్లాసు కప్పు కూడా ఎక్కడివక్కడే అలాగే వదిలేసేది. తల్లి కేకలేస్తే నిర్లక్ష్యంగా దులుపుకుని వెళ్ళిపోయేది. వంటింటి పని బోర్. తినడం, చదువు, ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాలు, షికార్లు, ఎంత కేర్ఫ్రీగా తిరిగేది. రేపు పెళ్ళయి ఎలా కాపురం చేస్తుందో అనేది తల్లి కోపంగా. అందుకేగా పెళ్ళి వద్దంటున్నా. ఇల్లు, వంట, పిల్లలు బోరు. పెళ్ళి ఎవరికి కావాలి, పొగరుగా అనేది. ఇంజనీరింగ్ అయిన దగ్గర నుంచి పెళ్ళి పెళ్ళి అన్న గోల. తనకి ఎవరూ సంబంధాలు చూడనక్కర్లేదని, అలా 10 నిమిషాలు చూసి పెళ్లి చేసుకోనని, వీళ్ళని వాళ్ళని పిలిచి పెళ్లి చూపులకు కూర్చోమంటే కూర్చోనని, తనకి ఎవరన్నా నచ్చితే మనసులు కలిస్తే ఎలాంటి వాడో స్టడీ చేసి కానీ పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. చెప్పి చెప్పి విసిగి ఊరుకున్నారు ఇంట్లో వాళ్ళు. ఎవరెలాంటి వారో నీవు 6 నెలల్లో ఏడాదో స్నేహం చేసినా తిరిగినా అర్థం కాదు. ఆ 3 ముళ్ళు పడి కాపురం పెడితే కానీ అసలు రంగులు బయటపడవు. పెళ్ళయ్యే వరకు అంతా మంచివారే. పెళ్ళాం కానంత వరకు ప్రతి మగాడు ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి, చక్కగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్లి కాకుండా మగాడితో తిరిగి ఇష్టమై నచ్చితే చేసుకుంటాను లేకపోతే లేదు అని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి విదేశాలు కావివి. ఆ తర్వాత నువ్వు కావాలన్నా ఎవడూ చేసుకోడు అనేది తల్లి నచ్చజెప్పలేని నిస్సహాయతతో కోపం తెచ్చుకుని. పోనీలే, ఎవడూ చేసుకోకపోతే, అలా ఇష్టపడి చేసుకునేవాడు దొరక్కపోతే అలాగే ఉండిపోతా. పెళ్లి కాకపోతే కొంప మునగదులే. ఉడుకు రక్తం వేడిలో వాదనకు దిగేది. తల్లి తనతో వాదించలేక విరక్తిగా వెళ్ళిపోయేది. ఆఖరికి తల్లి తండ్రి తనతో వేగలేక, నీ ఇష్టం వచ్చిన వాడినే చేసుకో, ఆ చూసుకోవటం చేసుకోవటం ఏదో త్వరగా చెయ్యి, 25 ఏళ్ళు నిండకుండా చేసుకో, ఏ వయసుకు ఆ ముచ్చట, ఆలస్యమైతే అన్నీ ప్రాబ్లమ్సే, నచ్చినవాడు దొరికితే చెప్తాలేండి నిర్లక్ష్యంగా అనేది. వైజాగ్లో గీతంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ అయ్యాక మంచి జీతంతో హైదరాబాద్లో ఇంటెలి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉమెన్స్ హాస్టల్లో ఉండేది. ఉద్యోగంలో చేరిన 6 నెలలకి నచ్చినవాడు మెచ్చినవాడు దొరికాడు. ఏదో ప్రాజెక్టు వర్క్ కోసం బొంబాయి నుంచి వచ్చిన గౌతమ్తో పరిచయం. ఇద్దరూ కలిసి చేయాల్సిన ఆ ప్రాజెక్టు వర్క్ 2 నెలల్లో పరిచయం స్నేహంగా మారింది. అతని ఐఐటి తెలివి, కార్యదక్షత, ఆకర్షించగలిగే అతని హావభావాలు, మాటలు, అతని సెన్స్ ఆఫ్ హ్యూమరు
ఇద్దరివి ఒకటైన అభిరుచులు. ఇవన్నీ అతని పట్ల ఆకర్షణని పెంచాయి. దగ్గరయ్యారు. మనసులు కలిశాయి. హోటల్ డిన్నర్లు, షికార్లు, సినిమాలు, లేట్ నైట్ దాబా డిన్నర్లు. ఈలోగా అతని బొంబాయి ఆఫీసు అతన్ని హైదరాబాద్ బ్రాంచ్ వరకు చూడమని ట్రాన్స్ఫర్ చేసి తామిద్దరూ మరింత దగ్గర కావడానికి దోహదం చేసింది. గౌతమ్తో విహారాలకు అడ్డొస్తుందని ఉమెన్స్ హాస్టల్ వదిలి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుంది. స్వేచ్ఛ ఎక్కువై దగ్గరతనం ఇంకా ఎక్కువైంది. సాయంత్రాలు వచ్చిపోవడం, ఇంట్లో ఇద్దరు సరదాగా వండుకు తినడం, అప్పుడప్పుడు రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయే వరకు ఇద్దరి సాన్నిహిత్యం చేరింది. అంతవరకు స్నేహితుడితో రూమ్ షేర్ చేసుకున్న గౌతమ్ డైరెక్ట్గా తన ఇంటికి మకాం మార్చేశాడు. లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ మొదలైంది. ఓ 6 నెలలు ఇద్దరికిద్దరు చుట్టూ ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయేంతగా ప్రేమానురాగాలతో మునిగి తేలారు. సంఘం, లోకులు అన్న పదాలనేవి ఉంటాయని తెలియనట్టు, నియమాలు కట్టుబాట్లు లేని విచ్చలవిడితనం, అదో రకం ధైర్యం, తెగువనిచ్చింది ఆ ప్రేమమైకం. ఓహ్, ఏం రోజులవి, ఏం రాత్రులవి! ఎన్ని వెన్నెల రాత్రులు బాల్కనీలో వెన్నెల నీడలో పరిపేసుకుని, పక్క మీద మల్లెలు జల్లుకుని, అగరొత్తులు వెలిగించి పక్కన టేప్ రికార్డర్ మంద్రస్థాయిలో గజల్స్ వినిపిస్తుంటే ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి విని మైమరచి, శారీరక కోరికను మించిన ఓ రసానుభూతి ఇరువురిని ప్రేమానుభూతితో వశం చేసుకుని, అది చాలా సహజంగా శారీరకంగా మారి అనిర్వచనీయ భావోద్వేగం చుట్టుముట్టి అతను అలసి సొలసిపోతే పమిటి చెంగుతో అతని చెమట తుడిచి ప్రేమగా పసివాడిలా అక్కును చేర్చుకుని తను చెమటతో తడిసిన తన ముంగుర్లు సవరిస్తూ అతను. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఉంటే సెక్స్ కేవలం వాంఛగా కాక ఓ అపురూప అనుభూతినిస్తుందన్న సత్యం తెలుసుకున్న వైనం. నైట్ గౌన్ వద్దు, వాళ్ళంతా బురకా వేసుకున్నట్టు ఏం బాగుంటుంది? చీరలో ఉన్న శృంగారం దేనిలో ఉంటుంది? చీరకి జాకెట్కి మధ్య ఉన్న నడుం వంపు మగవాళ్ళని ఎంత కవ్విస్తుందో మీకేం తెలుసు అంటూ ఆ ఖాళీ జాగాలో పియానో వాయించినట్లు అతని వేళ్ల కదలికలు తనలో ఎన్ని ప్రకంపనాలు కలిగించేవో. కుర్లు విరబోసి నక్షత్రాల్లాగా అక్కడక్కడ మల్లెలు అమర్చి నీలాకాశంలో తారలనడం పాతకాలంలో శోభనం గదిలో మిఠాయిలు ఎందుకు పెడతారో అర్థమైనట్లు. అర్ధరాత్రి అలసిపోయాను, ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా ఉందా అని పసిపిల్లాళ్ళే అడిగితే మొదటిసారి ఇల్లంతా వెతికి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుని ఇద్దరూ తినడం. అప్పటి నుంచి ఏదో ఒక స్వీటు ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంచేది. ఎండాకాలం అయితే ఐస్ క్రీమ్. అర్ధరాత్రి అవి తింటూ ఎడతెగని కబుర్లు చెప్పుకుంటూ 2-3 గంటలకి ఒకరి చేతుల్లో ఒకరు నిద్రపోవడం. తెల్లారి కళ్ళు విడక పాలవాడు పని మనిషి తట్టే బెల్లు మోతలకు లేవక తప్పక లేచి ఎర్రబడ్డ కళ్ళతో ఆదరా తయారై ఇన్ని పాలు పోసుకుని కారన్ ఫ్లాక్సో లేక 2 బ్రెడ్ ముక్కలో నోట్లో కుక్కుని ఆఫీస్కు పరిగెత్తడం. నిద్రలేమితో బద్ధకంగా నిస్తేజంగా తప్పని డ్యూటీ చేయడం. మళ్ళీ ఇంటికొచ్చి అతను వచ్చేలోగా జిడ్డు మొహం అతనికి కనపడరాదని ఫ్రెష్గా ఉడుకులాం నీళ్ళలో వేసుకుని స్నానించి చక్కటి పల్చటి కోటా చీర కట్టుకుని జాజులు తురుముకుని టీ పెడుతుండగా అతను వస్తే ఇద్దరూ కలిసి బాల్కనీలో ఆ రోజు ఆఫీస్ ముచ్చట్లు చర్చించుకుంటూ టీ తాగడం. తర్వాత ఇద్దరూ కలిసి సరదాగా వంట చేసుకోవడం. అతను కూరలు తరుగుతుంటే తను కుక్కర్ పెట్టేది, తను పోపులు వేస్తుంటే అతను టేబుల్ సర్దడం. వంటలో ఓనమాల రాని తను అతని కోసం ఆఫీసులో పెళ్ళైన కొలీగ్స్ని అడిగి అతనికి ఇష్టమైనవి చేసి పెట్టాలని తాపత్రయపడటం. వంటల పుస్తకం కొని వచ్చి రాని వంటలు చేస్తూ నీరు కారే వంట జోకులు వేసుకుంటూ తినడం ప్రాధాన్యం కాదు, చేసి మెప్పించాలనే మనసు ముఖ్యం అనే గౌతమ్ పెద్ద మనసును చూసి మురిసిపోవడం. అలానే అతన్ని మెప్పించాలని వంట నేర్చుకుని 3 నెలల్లో ప్రావీణ్యం సంపాదించడం. వంట బోర్ అనే తను ఎంత మారింది! ఇంట్లో చిన్న మాట ఎవరన్నా అంటే పౌరుషంతో ఎగిరే తను గౌతమ్ ఇన్ఫ్లుయెన్స్తో ఎంత మైల్డ్గా మెచ్యూర్డ్గా మారింది. ఏదన్నా విషయం సీరియస్గా తీసుకుని వెంటనే రియాక్ట్ కాకుండా చల్లబడ్డాక ఆలోచించాలని ఎన్నెన్ని విషయాలు చెప్పి ఒప్పించి క్రమంగా తనలో మార్పు తెచ్చాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏమిటో అతని దగ్గరే తెలుసుకుంది. తన అదృష్టం కొద్దీ గౌతమ్ లాంటి ఇంటలెక్చువల్ సహచర్యం దొరికిందని పొంగిపోయింది. టోటల్గా సరెండర్ అయిపోయింది. కట్టుకున్న భార్య కన్నా మిన్నగా అతని బట్టలు కూడా ఉతకడానికి చిన్నపాటి అభ్యంతరం లేకుండా చేసేది. గౌతమ్ని ఎలా మెప్పించటమా అన్నదే ధ్యేయం అన్నట్లుండేది. అలాంటి రోజుల్లో ఓ రోజు తెల్లారి 7 గంటలకి అప్పుడే లేచి బద్ధకంగా నైట్ డ్రెస్సులలో కాఫీలు తాగుతూ పేపర్లు చదువుతుంటే డోర్ బెల్ వినిపించి పని మనిషి అనుకుని
తీసే ఉంది అంది చిత్ర బద్ధకంగా. తలుపు తీసుకువచ్చిన ఇద్దరిని చూసి బద్ధకం ఎగిరిపోయి ఒక్క ఉదుటున లేచి నిలబడ్డారిద్దరు. మీరా అని మాత్రం అనగలిగింది. షర్టు లేకుండా ఉత్తి పైజామాతో ఉన్న గౌతమ్ గాబరాగా లేచి బెడ్రూంలోకి వెళ్ళి షర్టు వేసుకొచ్చి ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి వస్తా, ఇప్పుడే వస్తా అంటూ చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తెల్లమొహంతో నిలబడ్డ చిత్రని అనుమానంగా తీక్షణంగా చూస్తూ ఎవరతను అంది సావిత్రి. చిత్ర కాస్త తడబడి మా ఫ్రెండు, కొలీగ్ అంది. అప్పటికి కాస్త కూడ తీసుకుని ఏమిటిలా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా వచ్చారు? తల్లి చేతిలో షోల్డర్ బ్యాగ్ అందుకుంటూ బెడ్రూమ్లో పెట్టి స్టవ్ మీద నీళ్లు పెట్టింది. మొహాలు గడుక్కున్నారా? కాఫీ ఇవ్వనా? మామూలుగా అంది. కాఫీ సరే, అతనెవరు? రెట్టించింది సావిత్రి. ఈసారి కాస్త నిలదొక్కుని నిర్లక్ష్యంగా చూస్తూ చెప్పాగా మా కొలీగ్ అని. ఇక్కడే ఉంటాడా ఆ కొలీగ్? ఈ ఇంట్లోనే ఉంటాడా? శ్రీహరి కళ్ళు తీక్షణంగా ఉన్న మాట వ్యంగ్యంగా ఉంది. నీవిక్కడ వెలగబెడుతున్న వ్యవహారం తెలిసి వచ్చాం. విన్నది అబద్ధం కాదని చూడగానే తెలిసింది. సావిత్రి తీక్షణంగా అంది. చిత్ర జవాబు ఇవ్వలేదు. మీ మామయ్య కృష్ణ ఆఫీస్ పని మీద ఈ ఊరొచ్చి నిన్ను చూద్దామని ఉమెన్స్ హాస్టల్కి పెడితే నీవు అక్కడ లేవని, మారిపోయావని మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చారట. ఇక్కడికి వస్తే నువ్వు ఇంట్లో లేవుట. నువ్వు ఎవరో మగబ్బాయి కలిసి ఉంటారని, మొదట పెళ్లి కాలేదంది. ఆ అబ్బాయి మొదట్లో వచ్చిపోయేవాడు, ఇప్పుడు ఏకంగా ఇంట్లో ఉంటున్నాడు అని బిల్డింగ్ సెక్రటరీ చెప్పాడట. ఇదేం పద్ధతి అండి? పెళ్లి కావలసిన పిల్ల, మర్యాదస్తులుండే అపార్ట్మెంట్స్. మాకు ఆడపిల్లలున్నారు. మీరు చూస్తే అయినింటి వాళ్ళలా ఉన్నారు. మీ అమ్మాయికి చెప్పండి, లేదంటే మేమే ఇంటి ఓనర్స్కి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నాడుట అమర్యాదగా. చచ్చ, చదివించి ఉద్యోగం చేసుకోమంటే ఇంత బరితెగింప? ఇదే ఫారిన్ అనుకుంటున్నావా? లివింగ్ టుగెదర్లు చేస్తుంటే చుట్టూ జనం ఊరుకోవడానికి? మీ మామయ్య చెప్తుంటే తల ఎత్తుకోలేకపోయాం. ఎవరన్నా ఏమనుకుంటారన్న భయమన్నా లేకుండా ఇంత తెగింప? శ్రీహరి మొహం కోపం అవమానంతో ఎర్రబడింది. చేసిన ఘనకార్యం చాలు, జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి. 6 నెలలు కలిసి ఉన్నారుగా, ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలిసిందిగా, ఇంకా చేసుకోవచ్చుగా. సావిత్రి రాజీ ధోరణిలో అంది. ఏమో, ఇంకా ఆ విషయం నేను ఆలోచించలేదు. మేమిద్దరం పెళ్లి విషయం అనుకోలేదు, చిత్ర పెడసరంగా అంది. అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి. చేసుకునే ఉద్దేశం లేకపోతే జరిగింది చాలు. నలుగురు నోళ్లలో పడింది చాలు. ఇవన్నీ కట్టిపెట్టింకా నిన్ను చదివించి ఉద్యోగానికి పంపటం మా తప్పయిందని మేం బాధపడే స్థితికి తీసుకురాకు, శ్రీహరి కఠినంగా అన్నాడు. చిత్ర తండ్రి చూపుల నుంచి తప్పించుకుని, అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఫ్రిడ్జ్లో పాలు, పెరుగు, కూరలు ఉన్నాయి. వంటింట్లో అన్నీ ఉన్నాయి. ఏం కావాలో చేసుకో. టవల్ పట్టుకుని స్నానానికి బయలుదేరింది. ఈ రోజుకు సెలవు పెట్టు. ఆ అబ్బాయిని రమ్మను, మనం మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు సెలవు అంటే కుదరదు, సాయంత్రం మాట్లాడచ్చు. అప్పటికి తప్పించుకుంది. ఆఫీస్కి వెళ్ళగానే గౌతమ్ ఫోన్ చేశాడు. మై గాడ్, అలా మీ వాళ్ళు హఠాత్తుగా వచ్చేసరికి గాబరా పడ్డాను. ఉన్నారా ఇంకా? తల వాచేటట్టుగా చివాట్లు పెట్టారు. సాయంత్రం నీ తల వాయగొట్టడానికి పిలవమన్నారు, చిత్ర చిలిపిగా అంది. అలా పారిపోయావేమిటి? బట్టలేనా లేకుండా ఎలా మేనేజ్ చేసావు? ఎక్కడున్నావు ఇప్పుడు అడిగింది. కుమార్ రూమ్కి వెళ్ళాను. వాడి బట్టలు తొడుక్కునే ఆఫీస్కి వెళ్ళాలి. నా బట్టలు, షేవింగ్ కిట్టు అన్నీ తీసుకురావాల్సిందే నువ్వు. ఎందుకంత భయం? సాయంత్రం ఇంటికి రా. అంతా తెలిసాక భయపడ్డానికేముంది? వీ విల్ ఫేస్ దెమ్. ఎప్పటికైనా తప్పదుగా. వద్దు బాబు, నాకు ఎంబ్రాసింగ్గా ఉంటుంది. వాళ్ళు వెళ్ళాక ఫోన్ చెయ్యి. ఏయ్, డోంట్ బీ స్టూపిడ్. పిరికి వాళ్ళ పారిపోవద్దు. సాయంత్రం రా. చూద్దాం. ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం గౌతమ్ వస్తాడనుకుంది కానీ రాలేదు. ఇలా మాట్లాడటానికి రమ్మంటేనే రానివాడు నిన్ను పెళ్ళాడతాడా అని తల్లిదండ్రులిద్దరూ భయపడ్డారు. ఇద్దరూ కలిసి హితోపదేశాలు చేశారు. పెళ్లి బంధం లేని ఏ స్త్రీ పురుష బంధమో నిలవదని ఓదరగొట్టి చెప్పారు. చూడు చిత్ర, మన పెద్దలు వెర్రివాళ్ళయి ఆలోచన లేక వివాహ వ్యవస్థ ఏర్పరచలేదు. అనాది మానవుని కాలంలో వివాహ వ్యవస్థ ఏర్పడక ముందు ఒక పురుషునికి ఒక స్త్రీ అన్నది ఎందుకు ఏర్పరిచారు? పురుషులంతా తమకు నచ్చిన స్త్రీలను పీడించుకు తిని వారి అవసరాలకు వాడుకుని వదిలేయడం, ఆ స్త్రీ నిస్సహాయంగా పురుషునికి లొంగిపోవడం, వారి అవసరం తీరాక ఏ పురుషుడు ఆమెను పట్టించుకోకపోతే తన పోషణ తనే చూసుకోవడం, గర్భం దాలిస్తే తండ్రి ఎవరో తెలియని స్థితి. అలా పుట్టిన బిడ్డ ఎవరికీ చెందక ఆ బిడ్డ పోషణాభారం
ఆ కష్టమంతా స్త్రీ ఒక్కతే భరించాల్సి రావడం చూసి పెద్దలంతా ఆలోచించి పశుపక్ష్యాదులు సైతం జత కట్టించదగ్గర నుంచి రెండూ కలిసి పుల్లలేరి గూడు కట్టుకుని ఆడపక్షి గుడ్లు పొదుగుతుంటే మగపక్షి ఆహారం అందించటం, పిల్లలయ్యాక ఆడ మగ పక్షులు రెండు కలిసి పిల్లల్ని సాకి పెద్ద చేసి అవి ఎగిరే వరకు కలిసి ఉండి తమ బాధ్యత నెరవేర్చడం చూసి వాటి నుంచి పాఠం నేర్చుకుని ఒక పురుషునికి ఒక స్త్రీ సూత్రం ఏర్పరచుకుని పిల్లల బాధ్యత ఆ ఇద్దరిది అన్న నిర్ణయానికి వచ్చుంటారు. ఇద్దరూ కలిసి పిల్లల్ని సాకటంతో ఆరంభమై కాలక్రమేణా వివాహ వ్యవస్థ ఆరంభమై ఉండొచ్చు. పురుషుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఏ పురుషుడు వివాహ బంధం లేనిదే స్త్రీ బాధ్యత తీసుకోడు. వివాహ బంధం లేకుండా ఏ స్త్రీ పురుష బంధం ఎన్నాళ్ళో నిలవదు. అనుభవించటానికి ముందుకొచ్చే మగాడు నీ బరువు బాధ్యతలు అంగీకరిస్తాడా? రేపొద్దున నీకు ఏ కడుపో వస్తే తనే ఆ బిడ్డకి తండ్రినని అందరి ఎదుట అంగీకరించి బాధ్యత వహిస్తాడా? అలా తండ్రి ఎవరో తెలియని పిల్లల్ని ఏమంటారో తెలుసా? బాస్టర్ చిల్డ్రన్. చిత్ర, సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. అవి అతిక్రమిస్తే ఏ సభ్య సమాజము ఊరుకోదు. మా ఇష్టం అనడానికి ఇది అడవి కాదు. చిత్ర, అతను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. నీకు నచ్చిన వాడిని చేసుకో, మా అంగీకారం ఉంటుంది. అంతేగాని ఇలా విచ్చలవిడితనం ఎవరూ అంగీకరించరు. బిఫోర్ ఇట్ ఈజ్ టూ లేట్. త్వరగా ఓ నిర్ణయానికి రా. శ్రీహరి చాలా శాంతంగానే చెప్పదలిచింది గట్టిగా చెప్పాడు. చిత్ర, నువ్వు చేసిన ఈ పనితో ఇంక మేము నీకు సంబంధాలు చూసే స్థితి లేదు. ఏ తల్లి తండ్రి పెళ్లి కాకముందు కాపురాలు వెలిగించిన పిల్లని కోడలుగా ఇష్టపడరు. ఇంకా ఎవరిని చేసుకున్నా నీవే చేసుకోవాలి. ఈ మగాళ్ల సంగతి నీకు పూర్తిగా తెలియదు. లివింగ్ టుగెదర్లకు అభ్యంతరాలుండవు. అదే పెళ్లి చేసుకుందాం అనేసరికి అమ్మ నాన్న సాంప్రదాయం గుర్తుకొస్తాయి. ఈ కలిసి ఉండడాలు ఎన్నాళ్ళు? మోజు తీరగానే నిన్నెలా వదులుచుకుందామా అనే చూస్తాడు మగాడు. నూటికో కోటికో మంచివాడు ఉండొచ్చు. నిన్ను నిజంగానే ప్రేమించిన వాడు దొరికితే అదృష్టవంతురాలివే. ఈ గౌతమ్ నువ్వు ఇష్టపడ్డావు కనుక అతనితో పెళ్లి ప్రస్తావన తీసుకురా. ఏమంటాడో విని గ్రహించుకో. ఇంకా ఆలస్యం చేయకు. సావిత్రి హితవు చెప్పింది. వాళ్ళిద్దరి మాటల్లో కొంత నిజం ఉందన్నది మొదటిసారి గుర్తించింది చిత్ర. తల్లి తండ్రి వెళ్ళాక ఇంటికొచ్చిన గౌతంతో అమ్మా నాన్న దుమ్ము దులిపి వెళ్ళారు ఇలా ఇద్దరం ఉన్నందుకు. నీ వస్తే నీతో పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నారు. నీవెందుకు రాలేదు? అందుకే రాలేదు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు పెళ్ళి అన్న మాట తప్ప మరొకటి మాట్లాడరు. అప్పుడే పెళ్ళేమిటి? ఇంకా పూర్తిగా సెటిల్ కాకుండా ఏడనర్థమైంది ఉద్యోగంలో చేరి ఇంకా 25 ఏళ్ళు అన్నా నిండలేదు. 4 డబ్బులు వెనకేసుకోవాలి. ఓ ఫ్లాటు ఓ కారు ఏమీ లేకుండా ఇప్పటి నుంచి పెళ్ళేమిటి? చాలా తేలిగ్గా కొట్టిపారేశాడు. చిత్రమొహం కాస్త చిన్నపోయింది. పోనీ ఇప్పుడు కాదు ఇంకో 2 ఏళ్ళు ఆగి చేసుకుందాం మనం అని అనకూడదా? మీ వాళ్ళకి చెప్పు కొన్నాళ్ళు ఆగి చేసుకుందాం అన్న భరోసా ఇవ్వకూడదా? గుప్పెడంత గుండె ఇంకా ముడుచుకుంది. తల్లి తండ్రి చెప్పినట్లు లివింగ్ టుగెదర్ మీద చూపిన ఉత్సాహం పెళ్లి పేరెత్తేసరికి తగ్గిపోతుందా మగాళ్ళకి? చిత్రమొహం ముడుచుకోవడం చూసి ఏమిటి అలా చూస్తున్నావు? అమ్మాయి గారికి పెళ్లి మీదకి మనసిపోయిందా? అమ్మా నాన్న చేసిన బ్రెయిన్ వాషు పనిచేస్తున్నట్టుంది జోకింగ్గా అన్నాడు. అమ్మా నాన్న అన్నారని కాదు, మన గురించి చుట్టూ ఏమనుకుంటున్నారో వింటే ఈ సెక్రటరీ గాడున్నాడే వాడే మామయ్యకి అంతా చెప్పాడు. సంసారులుండే ఇళ్ళు ఇలాంటివి సహించడం, ఇంటి ఓనర్కి చెప్పి ఖాళీ చేయిస్తాం అంటూ ఎగిరాట. ఆ రాస్కెల్ పని ఇది. ఉండు వాడి పని పడతా. ఆవేశంగా లేచాడు. చాలే, వాడితో గొడవ పడితే మనకే నష్టం. అమ్మా నాన్న గట్టిగా చెప్పారు. 6 నెలల నుంచి కలిసి ఉన్నారు. ఒకరంటే ఒకరికి అర్థమైంది కదా. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఆలస్యం వద్దు అన్నారు. గౌతమ్ విసుగ్గా చూశాడు. అబ్బా, ఎంత చదివినా ఉద్యోగాలు చేసినా మీ ఆడవాళ్ళకి ఎప్పుడూ పెళ్ళికోవాలి. పెళ్ళి అయితే తప్ప లైఫ్కి సెక్యూరిటీ లేదనుకునే సగటు ఆడదానికి నీకు తేడా ఏముంది? హేళనగా అన్నాడు. చిత్ర మొహం ముడుచుకుంది ఇంకేమనాలో తెలియక. సరేలే, ఆలోచిద్దాం. ఇప్పుడే అంటే కుదరదు. పెళ్ళికేముంది, ఎప్పుడంటే అప్పుడే చేసుకోవచ్చు సర్ది చెప్తున్నట్లు అన్నాడు. గౌతమ్ ఈ మధ్య మారాడని అనిపిస్తుంది చిత్రకి. ఆ ప్రేమ మైకం ఉధృతం తగ్గింది. నిద్ర సరిపోక ఆఫీస్లో పని సాగకపోవడంతో వీకెండ్స్కి పరిమితం చేసుకున్నారు శృంగారాన్ని. ఆఫీస్లో పని ఎక్కువై వంట చేయాలంటే బద్ధకం అనిపిస్తుంది. వంట చేయడం తన డ్యూటీ అన్నట్లు
గౌతమ్ వంటింటి వైపు రాకుండా దర్జాగా పేపరో పుస్తకమో చదువుకుంటూ కూర్చోవడం చూస్తే చిత్రకి ఒళ్ళు మండుకొస్తుంది. పైగా వంటకి వంకలు, కట్టుకున్న పెళ్ళాం మీద ఎగిరినట్టు బట్టలు ఉతికినవి ఇస్త్రీవి లేకపోతే విసుక్కోవడం విని విని ఓ రోజు చిత్ర, ఏమిటలా మొగుళ్ళ అథారిటీ చేస్తున్నావు? నీ బట్టలు నేను రెడీ చేయాలా? ఇస్త్రీ పెట్టి అక్కడ ఉంది, చేసుకో అంది అరుస్తూ. గౌతమ్ మొహం ముడుచుకుని విసురుగా ఇస్త్రీ చేసుకుని బట్టలు వేసుకుని టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు. 2 రోజులు మాట్లాడకుండా అలిగిన అతన్ని మళ్ళీ చిత్ర ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. ఇంకో రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే తలనొప్పితో పడుకుంది. వంట చేయలేదు. గౌతమ్ వస్తూనే ఆకలి అంటూ వచ్చాడు 8 గంటలకి. చిత్ర చిరాగ్గా, వంట చేయలేదు, నాకు బాగలేదు, నువ్వు చెయ్యి, కుక్కర్ పడేసి ఫ్రిడ్జ్లో నిన్న కూర పచ్చడి ఉన్నాయి, వేడి చెయ్యి అంది. నాకు ఆకలేస్తుంది, ఇప్పుడు నేను చెయ్యాలా? చాలా చిరాగ్గా మొహం పెట్టి, ఏదో హోటల్కి పోయి తింటా, నా వల్ల కాదు వంట అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. చిత్ర మనసు చివుక్కుమంది. తనేమి తింటుంది అని కూడా అడగకుండా, తనని రమ్మనకుండా అలా ఒంటరిగా వెళ్ళిపోయాడని ఉక్రోషం వచ్చింది. ఓ గంటన్నర తర్వాత చేతిలో దోశ పొట్లం పట్టుకుని వచ్చాడు. ఇదిగో నీకోసం దోశ తెచ్చాను అన్నాడు. చిత్ర చురచురా చూసింది. తనక్కడ శుభ్రంగా కావాల్సినవి తిని వచ్చాడు. పోని తను ఇంటికి తెచ్చుకుంటే ఇద్దరూ కలిసి తినేవారుగా. ఆ మాట పైకి అనకుండా ఉండలేకపోయింది. ఆకలి చల్లారిన గౌతమ్ తేలిగ్గా నవ్వేస్తూ, దోశ చల్లారిపోతే బాగుండదని తినేసి నీకు తెచ్చాను, దానికే ఇంత కోపమా అన్నాడు. చిన్న చిన్న తగవులు అలకలు ఎక్కువయ్యాయి. ఒకరినొకరు ఆకర్షించుకోవాలి, ఇంప్రెస్ చేయాలన్న ఆరాటం తగ్గింది. పెళ్ళైన కొత్త జంట పాతబడి సంసారం సాగిస్తున్న దంపతులలా తయారైంది. గౌతమ్ విసుక్కున్నా, కోప్పడ్డా కట్టుకున్న పెళ్ళామని అనుకుంటున్నాడు అనిపించేది చిత్రకి. చిత్ర దెబ్బలాట పెట్టుకుని అలిగితే ఈవిడ అలకలు తీర్చడానికి కట్టుకున్న మొగుణ్ణా అనిపిస్తుంది గౌతమ్కి. ఒకరిలో మరొకరికి లొసుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. మైనస్ పాయింట్లు, వీక్ పాయింట్లు బయటపడుతున్నాయి. కానీ ఇద్దరికిద్దరూ బయటపడకుండా ఇదేనా నీ ప్రేమ అని రెండో వారి నెపం వేసే అవకాశం ఇవ్వకుండా గుంభనంగా ఉన్నారు. ఆ రోజు గౌతమ్ ఆఫీస్కి అతని తండ్రికి హార్ట్అటాక్ వచ్చిందని ఫోన్ రాగానే బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు తీరిగ్గా వెనక్కి తిరిగి చూసుకుంటుంది చిత్ర. ఇద్దరి సహచరం ఆరంభమై 1 ఏడాది దాటింది. ఇంకా సాగదీయకుండా గౌతమ్ని ఖచ్చితంగా పెళ్లి గురించి అడగాలి. తల్లి తండ్రి ఆదివారం ఫోన్లో అరగంట ఇదే విషయంపై ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు అడిగారనేగాక తనకి ఈ మధ్య గౌతమ్ వ్యవహారం తేల్చుకోవాలనిపిస్తుంది. చిత్ర అతను రాగానే మాట్లాడాలని నిర్ణయించుకుంది. గౌతమ్ రావడమే చిరాగ్గా వచ్చాడు. ఎలా ఉంది మీ డాడీకి? చిత్ర అతని చేతిలో షోల్డర్ బ్యాగ్ అందుకుంటూ అడిగింది. హార్ట్అటాక్ లేదు, ఏమీ లేదు, సేమ్ ఓల్డ్ స్టోరీ. మన సంగతి తెలిసి తిట్టడానికి పిలిచారు. నీవు అసలు మా నాన్నగారి అడ్రస్సు మీ వాళ్ళకి ఎందుకు చెప్పావు? చిత్ర మీద ఎగిరాడు. నేనేం అడ్రస్ ఇవ్వలేదు. మీ నాన్నగారు ఎవరు, ఎక్కడ పనిచేస్తారో అని క్యాజువల్గా అడిగితే పూనాలో మీ నాన్నగారు పనిచేసే కంపెనీ పేరు చెప్పాను. ఇంకే, ఆ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆయన్ని పట్టుకోవడం ఏం కష్టం? ఫోన్ చేసి మన సంగతి చెప్పి మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి జరిపించాలి త్వరలో అన్నారట. సోఫాలో కూర్చుని షూలేసి విప్పుకుంటూ అన్నాడు. పోనీ చేసేసుకుందామా? అటు ఇటు అంతా గొడవ గొడవ చేస్తున్నారు. వెనక నుంచి అతని భుజాల చుట్టూ చెయ్యి వేసి తలకి తల అంచి గోముగా అంది. గౌతమ్ చిరాగ్గా చెయ్యి తీసేసి, స్టూపిడ్, చేసుకోమంది నిన్ను కాదు అన్నాడు. చిత్రమొహం కళదప్పింది. నీవేమన్నావు? సూటిగా చూసి అడిగింది. గౌతమ్ చూపు తప్పించాడు. ఏమంటాను? నా మాట అసలు వాళ్ళు వినిపించుకుంటేనా? వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. పెళ్లి కాకుండా కాపురాలు చేసే పిల్లని చచ్చినా కోడలుగా అంగీకరించమన్నారు. పెళ్లికి చూడాల్సింది, నచ్చాల్సింది అందాలు ఒకటే కాదు, అబ్బాయి అమ్మాయిలే కాదు, సాంప్రదాయాలు, అటు ఇటు కుటుంబాలు చూడాలిట. పెళ్లి కాకుండా మగపిల్లలతో కాపురం వెలగబెట్టే అమ్మాయి పెళ్లి తర్వాత సవ్యంగా కాపురం చెయ్యదట. చిత్ర నల్లబడిన మొహంతో కింద పెదవి కొరుకుతూ, మరి నీవు చెప్పలేదా మనం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని? నేను చెప్పకముందే వాళ్ళకి తెలిసిందిగా. ఆ అమ్మాయిని నిజంగా నీవు ఇష్టపడితే ముందే చెప్పాల్సింది. ఆ అమ్మాయి ఇలా నీతో కాపురం వెలిగించే ముందే నిన్ను పెళ్లి చేసుకోమని అడిగి ఉంటే అలాంటి అమ్మాయిని కోడలుగా అంగీకరించడానికి మాకేం అభ్యంతరం ఉండేది కాదు. ఆడపిల్ల అంత తెగించి బరితెగింపుగా పెళ్లి ప్రసక్తి లేకుండా నీతో ఏడాదిగా ఉందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది.
అలాంటి పిల్లనా నువ్వు చేసుకునేది అని దులిపి పారేశారు. చిత్రమొహం మరింత నల్లబడింది. అలా అంటుంటే వింటూ ఊరుకున్నావన్నమాట, ఉక్రోషంగా అంది. ఏం చేయను, అసలు వాళ్ళు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకి సాంప్రదాయం కుటుంబం ముఖ్యమట. అలాంటి మంచి పిల్లని వాళ్ళు చూసొచ్చారట. మహారాష్ట్ర బ్రాహ్మణ అమ్మాయినే చేసుకోవాలన్నారు. తల్లి తండ్రి కావాలంటే ఆ అమ్మాయినే చేసుకోవాలన్నారు. అలా మాట వినకపోతే వాళ్ళకి నాకు సంబంధం ఉండదు, ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి పారేస్తామని బెదిరించారు. చిత్రంగా చూసింది. ఆ బెదిరింపులకి లొంగిపోతావా? ఆల్రెడీ లొంగిపోయావా? గౌతమ్ మొహంలో హావభావాలు వెతుకుతూ అంది. గౌతమ్ తలదించుకున్నాడు. చిత్ర, మనం ఎంత ప్రేమించుకున్నా తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో సుఖంగా ఉండగలమా? నేనొక్కడినే మా వాళ్ళకి. మా అమ్మ ఎంత ఏడ్చిందో. అలా వాళ్ళని బాధ పెట్టి మనం హాయిగా ఉండగలమా అనిపించింది ఆలోచిస్తే. చిత్రకి కోపం నష్టాలని కంటింది. అవును పాపం, తల్లి తండ్రి నీకే ఉన్నారు. అయినా ఓ ఆడపిల్ల కోసం ₹1,00,00,000 ఆస్తి వదులుకుంటారా మీ మగవాళ్ళు? ఆ మరాఠీ అమ్మాయి నాకంటే బాగున్నట్టుంది. అంచేత నీకు తల్లి తండ్రి మీద భక్తి ఎక్కువైపోయింది పాపం, వ్యంగ్యంగా అంది. గౌతమ్ కళ్ళు వాల్చుకున్నాడు. చిత్ర అతని మొహంలో భావాలు వెతుకుతూ 2 నిమిషాలు చూసి అతను మాట్లాడకపోవటం చూసి గిరుక్కున తిరిగి బెడ్రూమ్లోనికి వెళ్ళి అతని బట్టలు సామాన్లు సూట్ కేసులో షోల్డర్ బ్యాగ్లో పడేసి తీసుకొచ్చి వీధి తలుపు తీసి బయటపడేసి ఇంకా వెళ్ళొచ్చు అన్నట్టు మండుతున్న కళ్ళతో నడుం మీద చేతులు పెట్టుకుని నిల్చుంది. గౌతమ్ నల్లబడ్డ మొహంతో ఏదో చెప్పబోతే చేత్తో వారించింది. ఇప్పటికే తన ప్రేమ, ఎమోషన్స్, శక్తి, డబ్బు అన్నీ చాలా ఖర్చు పెట్టింది. ఇంకొక మాట కూడా మాట్లాడి తన ఎనర్జీ, ఎమోషన్స్, ప్రేమని వృధాపరచదలుచుకోలేదు చిత్ర. కథ పేరు లివింగ్ టుగెదర్. రచించిన వారు డి. కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.